ప్రస్తుతం మంకీ పాక్స్ అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దీని కారణంగా మరణాలు కూడా సంభవిస్తూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలర్ట్ చేస్తుంది. ఇటీవల ఇండియాలోనూ ఓ మంకీ పాక్స్ కేసు అయితే నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వైరల్ ప్రజలను భయపెడుతోంది. మొదట దురదతో ప్రారంభమై క్రమంగా గాయంగా మారుతుంది. ఇప్పటికే వందల కేసులు నమోదైనట్లుగా సమాచారం అయితే అందుతోంది. ప్రస్తుతం మంకీ పాక్స్ అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దీని కారణంగా మరణాలు కూడా సంభవిస్తూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలర్ట్ చేస్తుంది. ఇటీవల ఇండియాలోనూ ఓ మంకీ పాక్స్ కేసు అయితే నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే తెలంగాణలోనూ కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వైరల్ ప్రజలను అయితే భయపెడుతోంది. మొదట దురదతో ప్రారంభమై క్రమంగా గాయంగా మారుతుంది. ఇప్పటికే వందల కేసులు నమోదైనట్లయితే సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా ఇన్ఫెక్షన్ గా మారితే రెండో దశలో ప్రమాద స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరగా చికిత్స తీసుకుంటే మేలని చెప్పేసి వైద్యులు కూడా అంటున్న వైనం అయితే తెలుస్తోంది. మొత్తంగా కరీంనగర్ జిల్లాను ఒక ఇన్ఫెక్షన్ వ్యాధి అయితే భయపెడుతున్న పరిస్థితి అయితే నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అదే జిల్లాలో రోజు రోజుకు బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అయితే అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ వ్యాధికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, ఇప్పటికే ప్రపంచాన్ని మంకీ పాక్స్ వ్యాధి భయపెట్టిస్తుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. దాదాపు ఇప్పటికే 200 దేశాలకు విస్తరించినటువంటి ఈ మంకీ పాక్స్ వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న తరుణంలో భారతదేశంలోని తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వ్యాధి సంచలనం సృష్టిస్తుంది. ఈ వ్యాధి పేరు సెల్యులైటిస్ తో వచ్చినట్టు. అది ఈ వ్యాధి జనరల్ గా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తో వస్తుంది. ఇది ఎక్కువగా వానాకాలంలో వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. ఈ వ్యాధి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కేవలం కాళ్ళ మీద వస్తుంది. కాళ్ళ మీద దురదలు మాత్రం వస్తాయి. ఈ దురదలు కోకిన కొద్దీ ఇది ఎక్కువగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టు దాదాపు 100 కేసులు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యాధి వలన కాళ్ళపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. దాని తర్వాత నిర్లక్ష్యం కనుక వహించినట్లయితే శరీరంలోని పూర్తి భాగాలకే కాక ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ వ్యాధితో దాదాపు ఇప్పటికే ఒక 150 మంది ఆసుపత్రిలో చేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కదా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ డాక్టర్ల బృందాన్ని కూడా అలర్ట్ చేసింది. దాంతో దీనిపైన ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాధి పైన రీసెర్చ్ జరగాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడింది. అందుకోసమే రీసెర్చ్ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉండాల్సినటువంటి ఏంటంటే ఎవరైనా కూడా వర్షాకాలంలో కాళ్ళు తడిచాయనేటువంటి విషయాన్ని మర్చిపోయి అట్లాగే ఉంటారు. హైజెనిక్ గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత. బయట నుంచి రాగానే కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కాళ్ళు తుడుచుకొని అప్పుడు ఉండాలి. లేదన్నట్లయితే ఈ బ్యాక్టీరియా మొత్తం కాళ్ళనే కాకుండా శరీరం మొత్తం వ్యాపించి మనిషి చనిపోయేటువంటి ప్రమాదం మాత్రం ఎంత మాత్రం లేకపోలేదని ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది. ప్రజలందరూ కూడా ఈ వర్షాకాలంలో తిరిగేటప్పుడు దాంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా అనౌన్స్ చేస్తుంది. పద్మ, అయితే శ్రీనివాస్, గతంలో ఎప్పుడైనా ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయా? లేదు, ఇంతవరకు ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడలేదు. ఇప్పుడు మాత్రమే వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటకు వస్తున్నాయి పద్మ. అంటే ఈ వ్యాధికి సంబంధించి ఈ వ్యాధి ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో అనే దానిపై వైద్యులు ఏమంటున్నారు అసలు?
వైద్యులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ మెల్లగా శరీరము ఆ కాళ్ళ మీద ఎరుపు రంగు వస్తుంది. ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ వచ్చిన తర్వాత గోకుతున్న కొద్దీ లోపలికి వెళ్తా ఉంటుంది. లోపలికి వెళ్ళి రక్తస్రావం అవుతుంది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మజిల్ సైతం కూడా ఇన్ఫెక్షన్ గురై ఆ మజిల్ కూడా ఊసిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దాని తర్వాత అది ఇంటర్నల్ గా లోపల నుంచి ఆ బ్యాక్టీరియా శరీరం మొత్తం వ్యాప్తి చెంది ఇంటర్నల్ ఆర్గాన్స్ ను కూడా మరి ఖరాబ్ చేసేటువంటి అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు అని డాక్టర్లు చెప్తున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే కరీంనగర్ జిల్లానైతే సెల్యూసైటిస్ అనే వ్యాధి అయితే భయపెడుతున్న వైనం అయితే కనిపిస్తుంది. దురదతో మొదలయ్యి గాయాలుగా మారుతుంది ఈ వ్యాధి లక్షణం. ఇన్ఫెక్షన్ గా మారితే కనుక రెండవ దశలో ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అటు వైద్యులు కూడా సూచిస్తున్న వైనం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు వైద్యులు.